దునియాల 200లకు మీద దేశాలు టక్క టక్క పేర్లు చెప్పమంటే ఓ 30-40 చెప్తుండొచ్చు గంతే, లేదంటే 60-70, కాదంటే 100. అంతకంటే ఎక్కువ ఎవరికి గుర్తుంటాయి ఉల్లా? కొన్ని దేశాలైతే ప్రపంచ పటంలో ఏడుంటాయో గిన తెలియదు. ఎన్నో దేశాల కంటే మన తెలంగాణ రాష్ట్రం పెద్దది. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఇంకో దేశం పుట్టినందుకు. చూడండి మరి అదేందో. దుఃఖం లేనోడు దుడ్డను కొనుక్కున్నట్టు ఇండియాను కొట్టబోయి 2 ముక్కలు అయింది పాకిస్తాను. మీ పెత్తనం మాకొద్దు, మా బతుకు మేము బతుకుతామని బల్చిస్తాన్ దేశం పుట్టింది. ఇక మేము పాకిస్తాన్కే లేరువాడి ఏరే దేశం అయినము. పేటా సిటీ మా రాజధాని, ఆడనే పార్లమెంట్ పెడుతున్నాం. జెండా జాతీయ గీతం తయారైందని అవాజ్ ఇచ్చింది. అట్లనే భారతదేశం ఆఫీస్ మా దేశంలో పెట్టుండ్రి. ఐక్యరాజ్య సమితి శాంతి దళాలను దింపుండ్రని కోరిండ్రు లీడర్లు. ఏ ఇంటి మీద చూడు బల్చిస్తాన్ జెండాలే ఎగురుతున్నాయి. ఇక ఈ పోరాటము 75 ఏళ్ల సంధి నడుస్తున్నది. మళ్ళా అప్పట్లో సొంత రాజ్యం అయితే అటెంక పాకిస్తాన్ ఆర్మీ అమరుకొని వాళ్ళ దేశంలో కలిపేసుకొని బల్చిస్తాన్ వాళ్ళ బాధలు పట్టించుకోక అరికోస పెట్టిండ్రు. పాకిస్తాన్ లో 100% భూమి ఇల్లదే. మరి చెల్ మీ పెత్తనం వద్దని అప్పటికించి కొట్లాడుతున్న బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చినాక తిరుగుబాటు జోరయ్యింది. తుపాకులు పట్టి పాకిస్తాన్ సైన్యానికి సుక్కలు చూపిస్తుండ్రు. ఇంతల్నే ఇండియా పాకిస్తాన్ నడుమ లొల్లి కొడితే ఇదే సంద్ అనుకుని రువాడి పెంచిండ్రు. ఇటుకెళ్ళి మనోళ్ళొత్తుడు, అటుకెళ్ళి వాళ్ళొత్తుడు. అమెరికాలను బతిలాడి మన తోటి శాంతి చర్చలు చేసుకున్నారు కానీ బల్చిస్తాన్ పోరాటం అయితే ఆగలే. ఊళ్ళను జిల్లాలను అమరుకుంటా ఆఖరికి పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టి సొంత దేశం అయినట్టు సాటింపు వేసుకున్నారు. సర్కారును తయారు చేసుకుని లేలువాడి లేలుకుంటారట. మరి ఇక పాకిస్తాన్ ఏం చేస్తారో కానీ ఇండియా తోటి కొట్లాడినందుకు అప్పుడు బంగ్లాదేశ్ కొడితే ఇప్పుడు బల్చిస్తాన్ పుట్టినట్టు అయింది పో.